ఎవ్రీ హౌస్ హోల్డ్లో హ్మ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ అవును. చట్నీ అయిపోయింది. అలా మధ్యాహ్నం రైస్, మళ్ళీ ఏదైనా ఒక కర్రీ, ఏదో ఒక ఫ్రై, సంథింగ్. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోగానే చపాతీ. ఇది ప్రతి నాకు తెలిసి సౌత్ ఇండియన్లో 90% ఆఫ్ ద పీపుల్ ఇదే. అవును. ఇప్పుడు దీనికి అడిషనల్గా కొంచెం యాడ్ చేసుకొని ఐదర్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ కొంచెం యాడ్ చేసుకుంటే మీ బ్యాలెన్స్ డైట్ ఉంటుంది అనేది ఒకటి మీరేమైనా చెప్పగలరా? హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు జనరల్లీ ఎవ్రీ హౌస్ హోల్డ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ, అవును. చట్నీ అయిపోయింది. అలా మధ్యాహ్నం రైస్, మళ్ళీ ఏదైనా ఒక కర్రీ, ఏదో ఒక ఫ్రై, సంథింగ్. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోగానే చపాతీ. ఇది ప్రతి నాకు తెలిసి సౌత్ ఇండియన్లో 90% ఆఫ్ ద పీపుల్ ఇదే. అవును. ఇప్పుడు దీనికి అడిషనల్గా కొంచెం యాడ్ చేసుకొని ఐదర్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ కొంచెం యాడ్ చేసుకుంటే మీ బ్యాలెన్స్ డైట్ ఉంటుంది అనేది ఒకటి మీరేమైనా చెప్పగలరా? ఐ అండర్స్టాండ్. ఇప్పుడు అదొక్కటే కాకుండా ఇంకేమన్నా దాన్ని బ్యాలెన్స్డ్గా ఎట్లా చేసుకోవాలని. ఎగ్జాక్ట్లీ. ఇది నేను చెప్పేది డయాబెటిక్ ఆల్రెడీ ఉండి, కానీ ఏదన్నా ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండో, లేదంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని పక్కకి పెడితే, ఓకే, జనరల్గా చెప్తున్నా, ఇది అందరికీ వర్తించదు. ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అయితే మాత్రం, ఇప్పుడు ఇడ్లీ ఉంది, పిండి పదార్థం, గుడ్. దాంట్లో మీరు ఏమంటారు, ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా గీ, A2 కౌ గీ కానీ, ఫ్యాట్స్ వస్తాయి. ఓకే, ఒక 1-2 ఎగ్స్ ప్రోటీన్ కోసం. లేదు వెజిటేరియన్ ఉన్నారంటే పన్నీర్ యాడ్ చేసుకోండి. ఓకే, లేదంటే స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి. ఓకే, అట్లా పెట్టుకొని, నాన్ వెజ్లో అయితే చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్, లేదంటే ఎగ్, లేదంటే పన్నీర్, అంటే స్ప్రౌట్స్ బాగా మొలకెత్తినవి అట్లా పెట్టుకొని, ఇప్పుడు ప్రోటీన్ వచ్చింది. దాంతోపాటు ఏమంటారు, మార్నింగ్ కర్రీస్ చేయరు కాబట్టి ఒకవేళ చేస్తే పెట్టుకోండి, లేదంటే కొంచెం సలాడ్ లాగా అలా పెట్టుకొని, ఏమంటారు, ఇది ఇక్కడ మీరు చూస్తే మొత్తం బ్యాలెన్స్ ఉంది. దాంతోపాటు మీరు బాదాము, పిస్తా, వాల్నట్స్ అట్లా పెట్టుకున్నారంటే కొన్ని, అవి ఒక 2-3 ఇవి అట్లా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇడ్లీ నుంచి కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి, గీ నుంచి గుడ్ ఫ్యాట్స్, నట్స్ నుంచి గుడ్ ఫ్యాట్స్ వచ్చినాయి, సలాడ్స్ నుంచి కానీ కూరగాయల నుంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ కొంతవరకు, అండ్ దాంతోపాటు ఏమైపోయింది, ప్రోటీన్ కోసము ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ, పన్నీర్ కానీ. సో ఇట్లా ఇదొక బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఈ ప్యాటర్న్లో తినండి, చాలా టైం పడుతుంది మీకు ఆకలి కావడానికి, అట్లా అన్నమాట. దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్. అట్లా లంచ్ టైంలో కూడా మీరు రైస్ తగ్గించండి కొంచెం క్వాంటిటీ. ఇంకా మీకు యాక్టివిటీ ఏదన్నా, మీరు జిమ్కి వెళ్తున్నారు అంటే, లేదా ఏదైనా యాక్టివిటీ ఉంది, బాగా కొంచెం చెమటలు వచ్చేటట్టు వర్క్ చేస్తారంటే తినండి. లేదంటే కొంచెం ఫైబర్, ప్రోటీన్ అట్లా వచ్చేటట్లు, ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగులు, రాగి దోశ కానీ, రాగి ముద్ద కానీ అట్లా పెట్టుకోవచ్చు, కినోవా కానీ. సో ఇట్లా పెట్టుకొని ఒక ప్లేట్లో సింపుల్ అండి, ఒక 50% వెజిటేబుల్స్ ఉండాలి. అది కర్రీలా తీసుకుంటారా, సలాడ్లా, అది మీ ఇష్టం. మిగతా 50%లో 25% ప్రోటీన్ ఉండాలి, నాన్ వెజ్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఇట్లా. ఓకే, అండ్ మిగతా 20%లో 25%లో ఒక 5% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. అక్కడ నట్స్ కానీ, సీడ్స్ కానీ, గీ కానీ అట్లా పెట్టు. మిగతా 20% పిండి పదార్థాలు. ఇది బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. దట్ విల్ బికమ్ ఏ బ్యాలెన్స్డ్ ప్లేట్. ఇది ఓవరాల్గా మీరు హెల్తీగా ఉండాలంటే ఈ ప్యాటర్న్లో మీరు తినడం అలవాటు చేసుకోవాలి. కానీ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండి, డయాబెటిక్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళ కండిషన్స్ని బట్టి ఆల్టర్ చేయడము, ఏమంటారు, మాడిఫై చేయడము జరుగుతుంది. నేను ఇది జనరలైజ్డ్గా చెప్పాను.